హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు పేపర్లో మీరు చూసే ఉంటారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అనేది నిలవడం జరుగుతుంది అని న్యూస్లో వచ్చింది. మరి నిజంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ అవునా కాదా? ఎందుకు 4వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది, ఎలా, దానికి గల కారణాలు ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా మనం చూడడం జరుగుతుంది. రీసెంట్గా మన యొక్క నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. ఈ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో నీతి ఆయోగ్ యొక్క సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ ఏం చెప్పడం జరిగింది అంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లా 4వ స్థానాన్ని అధిగమించడం జరిగింది అని చెప్పారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంటున్నాం. ఐఎంఎఫ్ ప్రతి ఏడాది ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఏమంటాం? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేసి అంటాం, WEO. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారంగా నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ఉండేటువంటి సుబ్రహ్మణ్యం ప్రకారంగా భారతదేశం అనేది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే జపాన్ దేశాన్ని అధిగమించడం జరిగింది. సుమారుగా భారతదేశం $4.19 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ప్రపంచంలోనే 4వ ప్లేస్ అనేది కైవసం చేసుకోవటం జరిగింది. ఏ దేశాన్ని అధిగమించడం జరిగింది? జపాన్ దేశాన్ని అధిగమించడం జరిగింది. జపాన్ కంటే సుమారుగా 35,600 కోట్ల రూపాయలు ఎక్కువ ఆర్థిక వ్యవస్థ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ విధంగానే మనం కొనసాగినట్లయితే రాబోయే 2.5 నుండి 3 సంవత్సరాల్లో, అంటే నియర్లీ 3 ఇయర్స్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశము అనేది నిలవడం జరుగుతుంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం అంటే జర్మనీ, చైనా, అమెరికా. అంటే ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో చైనా, 3వ ప్లేస్లో జర్మనీ అనేది ఉంది. మరి అటువంటి జర్మనీని కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం అధిగమించడం జరుగుతుంది అని అంచనా వేయటం జరిగింది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? ప్రధానమైన కారణాలు ఏంటంటే, రీసెంట్గా ఈ 10 ఇయర్స్లో మోడీ యొక్క రిఫార్మ్స్ అని చెప్పవచ్చు. రీసెంట్గా ఈ 10 ఇయర్స్లో జరిగినటువంటి ఇండస్ట్రీ సెక్టార్లో ఉండేటువంటి రిఫార్మ్స్, సర్వీస్ సెక్టార్లో ఉండే రిఫార్మ్స్, అగ్రికల్చర్ సెక్టార్లో ఉండే రిఫార్మ్స్ దీనికి ప్రధానమైన పాత్రను పోషించడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో అనుసరిస్తున్నటువంటి గుడ్ గవర్నెన్సీ ప్రొసీజర్ దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంతేకాకుండా భారతదేశం యొక్క వ్యక్తుల్లో పెరిగిన తలసరి ఆదాయం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. తలసరి ఆదాయం అంటున్నాను. మరి తలసరి ఆదాయం దృష్టికి వచ్చినట్లయితే 2024-25 సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా ప్రకారంగా $14,500 లక్షల కలిగినటువంటి వ్యవస్థని అధిక ఆదాయ దేశముగా అనేది వరల్డ్ బ్యాంక్ అనేది నిర్వచించింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశము అనేది అధిక ఆదాయ దేశముగా 2047 నాటికి నిలుస్తుందని అంచనా వేయటం అనేది కూడా జరిగింది. మరి ఇటువంటి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ మన తలసరి ఆదాయం 2,880 లక్షల కోట్లు అనేది మన తలసరి ఆదాయం ఉంది. ఈ తలసరి ఆదాయం రానున్నటువంటి ఈ యొక్క సంవత్సరాల్లో ఇంకాస్త పెరుగుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. ఇది మనకి భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అనేది నిలుస్తుంది. ఎందుకు నిలిచింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. భారతదేశం అనేది జపాన్ని అధిగమించి జర్మనీతో పోటీ పడుతుందని చెప్పొచ్చు. ఇక చైనా, అమెరికా అంటే ఇంకా చాలా ఎక్కువగా టైం పడుతుంది. ఎందుకంటే రీసెంట్గా అది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు. వాటి సరసన మనం చేరినప్పటికీ 2047 మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారత్ అనేది చూడాలనుకుంటున్నామో అది 2047 అనేది సాధ్యమవుతుందని మరొక్కసారి ఐఎంఎఫ్ అనేది చెప్పడం జరిగింది.
సో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్నను అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోని మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.